హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. పాతకాలం స్టైల్లో చింతకాయ తొక్కు మేకింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ నా దగ్గర ఆల్రెడీ చింతకాయ తొక్కు ఉందండి. దీన్ని చింతకాయలు పసుపు ఉప్పు వేసి తొక్కు పెట్టుకొని ఉంచుకుంటారండి. సంవత్సరం మొత్తం ఇలా వాడుకోవచ్చండి. దీనికోసము కొంచెం పల్లీలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగ 4 ఎత్తుల మెంతులు అలా వేసాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు చింతకాయ తొక్కుకి నేను పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేపుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర కూడా మెంతులు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు కొంచెం ఒక్కపొడి వెల్లుల్లిపాయలు కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆ పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకొని సాల్ట్ చూసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ వేసి తొక్కిన ఉంది కాబట్టి పచ్చడి నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. కొంచెం సాల్ట్ కొంచెం సరిపోతుంది. తర్వాత బ్యాలెన్స్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చనపప్పు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, తినరని చెప్పి నేను వేయలేదు ఫ్రెండ్స్. వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, ఒక ఆనియన్, ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి. కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసి తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ వేగిన తర్వాత ఆ పచ్చడిని దేంట్లో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేయించుకుని ఒక 5 మినిట్స్ అలా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్నంలోకి పచ్చడి చాలా బాగుంటుంది. పాతకాలం వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ పచ్చడి. మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడి ముద్దపప్పు, చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టింది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పట్టేసుకొని తాలింపులో వేసుకోవటమే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. ఈ పచ్చడిని పాతకాలం వాళ్ళు చాలా బాగా తింటారు ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది పచ్చడి. విడిగా అన్నిటి చింతపండు బదులు ఈ పచ్చడి వాడుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు బదులు ఈ పచ్చడి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చడి చాలా బాగా వస్తుంది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.